హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టావు, నిన్ను చరిత్ర క్షమించదు. రేవంత్ కు కేటీఆర్ కౌంటర్. ఏం తమ్మి నీకు బుద్ధి లేదు, నీకు అర్థం కాదు. కేటీఆర్ మంచిగా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కాలేదు, అప్పుడే నీ హడావడి ఏంటి నాకు అర్థం కాదు. నా 10 ఏళ్ళ అధికారం, 9.5 ఏళ్ళ అధికారం మీకు ఇచ్చారు కదా ప్రజలు. గుడ్డిగారి పనులు తోమారా బీఆర్ఎస్ వాళ్ళు? పిచ్చి కింద పిచ్చిగా దొబ్బిందా ఏమన్నా నాకు అర్థం కాదు అసలు బీఆర్ఎస్ వాళ్ళకి. అసలు చూద్దాం ఏం మాట్లాడుతాడు పిచ్చోడు. ఇదేం నీతి, ఇదేం రీతి? నువ్వు సీఎం గా ఉండడం మా దౌర్భాగ్యం, మీ అయ్యా సీఎం గా ఉండడం, మీ పార్టీ అధికారంలో ఉండడం ఆయన చేసుకున్న దరిద్రం. మేము తెలంగాణ రాజకీయాలు హాట్ గా తయారయ్యాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటలు పేలుతున్నాయి. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అందులోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ లో సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నిప్పులు కాదు, దెబ్బరొట్లు వేసుకో. ఎవడండి నీ మాట? అరే నువ్వు అసలు వస్తే కుక్కగోళ్ళు లేవదు నాకు అర్థం కాదు. కేటీఆర్ పిచ్చెక్కింది, నీకు పిచ్చికలు లేసింది నాకు అర్థం కాదు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్షం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నంతగా వైరం పెరిగిపోయింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, హరీష్ రావుగా మాటల యుద్ధం నడుస్తుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టి ఆయన షేర్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావు, నిన్ను చరిత్ర క్షమించదంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ విలువ తెలవని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నీ అయ్యా నీ భాషలో చెప్తా, నీ అయ్యా ప్రధానమంత్రి వస్తే ఫామ్ హౌస్ లో దాక్కునేవాడు, ప్రోటోకాల్ ఇచ్చేవాడు కాదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదు. నెక్స్ట్ చీకట్లో గొంగుడు కప్పుకుని మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం చేశాడు. కానీ ఏ రాడైనా రాష్ట్రం గురించి పట్టించుకున్నాడు నీ అయ్య. కానీ ఏంటి, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి వస్తే ఎంత హుందాగా వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు, వీడ్కోలు పరికారు, ఎంత హుందాగా చేశారు. నెక్స్ట్ ఆయన మేర బడే అబ్బాయి మాకు వైరే వద్దు, అభివృద్ధి ముఖ్యమని చెప్తాడు. మీ అయ్య ఏం చెప్తాడు, మాకు ఇంత మాదంతా అని చెప్పుకొచ్చాడు కదా. ఆయన అంత హుందాగా పనిచేస్తుంటే చరిత్ర క్షమించద్దు, దౌర్భాగ్యుడు అంటావా? దౌర్భాగ్యుడా అని జనం తిడుతున్నాడు. ఏం కేటీఆర్ అయినా పిచ్చిగా లేసింది నాకు అర్థం కాదు. నీకు ఓడిపోయిన తర్వాత నీకు కానీ నీ బావకు కానీ ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం అంటే ఆవేదన వ్యక్తం చేశాడంటే కేటీఆర్. నీ అయ్యా ఏమైనా పీకి తట్టలు కట్టాడా నాకు అర్థం కాదు, లేకపోతే నీ పార్టీ కానీ నువ్వు కానీ ఏమైనా పీకి తట్టలు కట్టారా నాకు అర్థం కాదు. మీ అహంకారం, మీ ఫకర్ మాట్లాడి మిమ్మల్ని బొంద పెట్టాం మిమ్మల్ని. మీకు అర్థమవుతుందా కేటీఆర్? అయినా మీకు సిగ్గు రావట్లేదు. రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదు, నీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు, నీకు బుర్రాయి లేదు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి. అసలు తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన కర్మ. నీ అయ్యా ఫామ్ హౌస్ లో తాగి పడుకున్నాడు. ఏనాడైనా రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి కానీ ఆలోచించాడా నువ్వు కానీ నీ అయ్య కానీ? నువ్వేదో సూటు బూట్లు వేసుకుని తిరిగి పరిగెత్తి 4 సొల్లు కబులు ఇంగ్లీష్ పురాణాలు చెప్పేవాడు. ఏ రోజైనా నువ్వు ఏమైనా పీక్ తట్టలు కట్టావా? కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రోడ్స్, ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేస్తా అవన్నీ వెళ్ళి ఓపెన్ చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ డెవలప్ చేసి సైబరాబాద్ నిర్మిస్తా, అక్కడున్న అభివృద్ధి ఫోకస్ పెట్టడానికి వస్తా, మంది పెళ్లిగాడ మంగళహారతులు పెట్టి అక్కడ హడావుడు చేసేవాడు. నువ్వేం అభివృద్ధి చేసావు కేటీఆర్ నాకు అర్థం కాదు. బిరాములు పెంచుకున్నావు, భూములు పెంచుకున్నావు, ఆస్తి సంపాదించావు. ఆత్మగౌరవం విలువలేని తెలవనుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. అసలు గోల్మాల్ గుజరాత్ మోడల్ కు గోల్డెన్ తెలంగాణ మోడల్ తో పోలికేది. ఘనమైన గంగా జమున తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చుపెట్టే గోత్రాలలో మోడల్ నీకు నచ్చిందా? నిన్నటిదాకా గుజరాత్ మోడల్ పై నిప్పులు, ప్రధాని పక్కన సీట్ ఇవ్వగానే గొప్పలా. ఇదేం నీతి, ఇదేం రీతి? తెలంగాణ మోడల్ అంటేనే సమున్నత సంక్షేమ నమూనా, సమగ్ర అభివృద్ధికి చిరునమ్మ, అనేక రాష్ట్రాల్లో మెచ్చిన మోడల్, యావత్ దేశానికి నచ్చిన మోడల్. ఓ రాసుకో, పోయం రాసావు కేటీఆర్ నువ్వేమన్నా? ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకోం. ఎక్కడ తీసారయ్యా? ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున. ఆయన మేరా సాత్ పవన్ హై అని నరేంద్ర మోడీ గారు గతంలో ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ గారికి ఎలా చెప్పారో, రేపటి రోజు మేరా సాత్ రేవంత్ రెడ్డి హై అని చెప్తాడు. చూడండి, నాకు తెలిసి మీరు రక్తంగా కొంచెం చచ్చిపోతారు మీరు అందరూ ఇలాంటి మాటలు వింటా. ఓరలేని వాళ్ళు కదా, గడుపు పంట కదా మీకు, అసూయ కదా. ఆకాశం అంతా ఎత్తుకు ఎత్తింది బీఆర్ఎస్, కానీ నేతి పాతంలో పాటేస్తుంది కాంగ్రెస్ అంటూ కేటీఆర్ విమర్శనాలు ఎక్కువ పెట్టారంట. నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకపోయింటే నువ్వు నీ అయ్యా నాంపల్లి దర్గా దగ్గర కూర్చుని అల్లా కా నామకేలి ఏక్ రూపీ దేదు బాబా అని అడుక్కు తినేవాడు ఆ దర్గాల దగ్గర కూర్చుని. ఏం మాట్లాడతా కేటీఆర్? బుద్ధి లేదు, బుర్ర లేదు, అసలు నాకు అర్థం కాదు. ఇలా తయారయ్యాడు నాకు అర్థం కాదు ఈ రాష్ట్రానికి. మాకు రేవంత్ రెడ్డి గారు అంత హుందాగా రాజకీయం చేస్తున్నారు, మీరు అంత నీచంగా రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా చూస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళు ఇంకా అసలు ఇలాంటి వాళ్ళు మీరు రానివ్వకూడదు. వీళ్ళని ఇలా భూస్థాపితంగా ఉంచాలి. వీళ్ళు ఫక్కర్ మాటలు వీళ్ళు. ఇప్పటికైనా మేలుకోండి, కొంచెం హుందాగా మాట్లాడడం నేర్చుకోండి కేటీఆర్ గారు, లేకపోతే కౌంటర్ పక్కా పడతాయి మీకు. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన సూపర్ అండి, హ్యాట్స్ ఆఫ్, బాగా చేస్తున్నారు. సీఎం అంటే మీలాగా ఉండాలి. నిజంగా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.